నాకు మనశ్శాంతి లేదని దేవుడిని 2-3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెట్టేసరికి దెబ్బకి శివయ్య నన్ను నువ్వు నా దగ్గరికి రా, మనశ్శాంతి అంతా ఇస్తానని చెప్పేసి సేవకు రమ్మని చెప్పి పిలిచాడబ్బా. గ్రూప్ వెళ్తున్నాం మా ఊరు నుంచి. ఈసారి ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్తున్నాం కాబట్టి అది కూడా సేవ కోసం. అక్కడికి వెళ్ళాక థింగ్స్ ఎలా ఉంటాయి అనేది అన్ని చూసుకోవాలి. ఇంకా మరుసటి రోజు వెళ్ళాలి కాబట్టి ఈ రోజు మొత్తం కావాల్సినవన్నీ చేసుకుంటున్నాను. కొంచెం నలుగురిలోకి వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా ఫేస్ కూడా నీట్గా ఉండాలని చెప్పి దాన్ని కూడా చేసుకున్నాను. అండ్ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆయన అనుమతి లేనిది మనం ఎక్కడికి పోలేం కదా. కాకపోతే ఈసారి పెద్ద టాస్క్ ఏంటి అంటే ఈ గ్రూప్ నేనే కోఆర్డినేట్ చేస్తున్నాను. కాకపోతే వీళ్ళందరూ ఎలా మేనేజ్ చేస్తాననేది నాకు తెలియదు. ఇంకా మొదలెడదామా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. లోపల ఎన్నున్నా ఏమున్నా పర్సనల్ థింగ్స్ ఏవైనా సరే వీడియోస్ కోసమైనా నవ్వుతా ఉండాలని చెప్పేసి నాకు అర్థమైంది. ఇంకా నేను ఏం చేసినా లాంగ్ వీడియోలే చెయ్యి అనే వాళ్ళ కోసమే ఈ వీడియో తీసాను అనమాట. ఇక్కడ ఏం లేదు, జస్ట్ నేను మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. 11 ఆ టైంలో మొత్తం అన్నం కూడా వండేసి నేను ఇక పూజ చేసుకొని తర్వాత నా శ్రీశైలం వెళ్ళడానికి ఆ ట్రిప్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ మధ్య కాలంలో నేను ఒక వారం నుంచి రోజు హనుమాన్ చాలీసా అని ఒక్కసారైనా వినడం కానీ లేదంటే చదవడం కానీ చేస్తున్నాను. బికాస్ నా మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి. ఇక నా పూజను మీరు చూడలేరులే, 1 గంట లేవట్లేదు దేవుడి దగ్గర నుంచి, అందుకని నేను చూపిలా. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేశాను. ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా తీయకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కిషోర్ ఛానల్ని కొంచెం గ్రోత్ రావాలి అని చెప్పేసి వాడికి సపోర్ట్ చేస్తూ నేను కొంచెం వీడియోస్ తగ్గించాను, అదొక రీజన్. ఇంకొకటి వచ్చేసరికి వాడిని ఎట్టో ఒక దారిలోకి తెద్దామని ఇదిలో చూసుకుంటూ మేము చేసుకుంటూ ఉంటే వాడు చేసే వంటలన్నీ చూసి అందరికీ దిష్టి తగిలిందనమాట. సో వాడికి కొంచెం బాగలేదు, అది కొంచెం మైండ్ డిస్టర్బ్ చేసిందనమాట. ఆ 2 రీజన్స్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి ఏదున్నా సరే పెడదామని ఫిక్స్ అయిపోయా. ఇంక ఈరోజు ఏం చేశాననేది చూడండి. సో నేను ఓన్లీ ట్రిప్ గురించి చెప్దామనుకుంటున్నాను కాబట్టి ఏమీ థింగ్స్ పర్సనల్ ఏం చెప్పట్లేదు. సో ఇక్కడ నేను ఫస్ట్ ట్రిప్కి వెళ్ళాలంటే మనకు కావాల్సింది మెయిన్గా బట్టలు. నేను ముందే రాసి పెట్టుకున్నా అసలు ఏమేమి కావాలి అని చెప్పేసి. సో నాకైతే 4 డేసే ట్రిప్ శ్రీశైలం. అక్కడ సేవకి చేసిన తర్వాత దర్శనం చేసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాము. సో ఫస్ట్ సేవకి కావాల్సిన యూనిఫామ్ అండ్ డ్రెస్సెస్ ఒక 3, ఒక నైటీ, అవి బట్టలు. ఆ తర్వాత ఇంకా ఫేస్కి కావాల్సినవి సన్ స్క్రీన్ కానీ పౌడర్లు కానీ ఇవన్నీ పెట్టేసుకుందాము అని చెప్పేసి. అండ్ అట్లాగే ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో అది కూడా మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఇంకా గ్రూప్లో 8 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇట్లా పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకొని అంతా అయిపోయింది. నైట్ కూడా సర్దుకోవచ్చు, బట్ నేను ఇప్పుడే ఎందుకు సర్దుకుంటున్నానంటే ఇప్పుడు వీడియో తీసుకున్నాను అనుకో, తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేసి పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా మీకు ఉంటుంది అని చెప్పేసి. అండ్ నైట్ చేసుకొని నేను వీడియో ఎడిటింగ్ చేయలేను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొంచెం కష్టమైద్ది నాకు వీడియోస్ అప్లోడ్ చేయడము. మేబీ 3 డేస్ వీడియోస్ వస్తాయా రాలేదా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే వైఫై లేకుండా వీడియోస్ అప్లోడ్ అనేది కొంచెం లేట్గా అవుతాయి. ఇంకా నాకు కావాల్సిన బట్టలన్నీ తీసుకున్నాను. అక్కడ మనం సేవ చేసిన తర్వాత మిగతా టైం అంతా సేవా సదనంలోనే ఉంటాను కాబట్టి సో అంత మంచి ఫ్రాకులు ఏం అవసరం లేదు, నార్మల్ డ్రెస్సెసే తీసుకెళ్తున్నా కొత్తవి, అంతే, ఇంకేం అవసరం లేదు అనిపించింది. సో ఇవన్నీ తీసుకుని ఏవైతే డ్రెస్సులు వేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ తీసుకుని పైకి వెళ్ళాను బ్యాగ్ సర్దుకోవడానికి. బ్యాగ్ సర్దుకునే ముందు ఇంక ఇవన్నీ ప్రతి ఒక్కటి తీసి పక్కన పెట్టేసి ఏమేం కావాలి అనేది మొత్తం చూసుకున్నాను. ఎందుకంటే కొంచెం టైం తీసుకున్నాను అనుకో, ఏది మర్చిపోయాను అనేది గుర్తుండేది. ఇంకా ఫేషియల్ విషయానికి వస్తే నేను పార్లర్కి వెళ్ళలేదు, కొంచెం ఐబ్రోస్ దగ్గర పెరుగున్నాయి అని చెప్పేసి కొంచెం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుందాం అని అనుకున్నాను కొంచెం. ఎందుకంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల ఫేస్ అనేది కొంచెం గ్లోగా కనిపించింది అండ్ షైనీగా కనిపించింది. అట్ ది సేమ్ టైం మనం ఏదైనా అంటే బయటికి వెళ్తున్నాం కదా, కొంచెం నీట్గా కూడా ఉండిద్ది అనమాట. అయితే ఇక్కడ నేను ఫార్మసీ వాళ్ళది రేజర్ యూస్ చేస్తున్నాను, దీన్ని నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను. ఇఫ్ ఎవరికైనా ఫేషియల్ హెయిర్ కొంచెం పొడవు ఉంది, కనిపిస్తుంది బాగా అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. అండ్ ఇంకొకటి ఎవరు చేయొద్దు అంటే స్మాల్ హెయిర్ ఉండే వాళ్ళు అసలు అవసరం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి పింపుల్స్ ఉండే వాళ్ళు అసలు టచ్ చేయవాకండి, ఎందుకంటే ఆ పింపుల్ని కూడా మీరు గోకుతారా, అది అక్కడ అందులో ఉండేదంతా బయట కూడా తగిలిద్ది, అక్కడ మీరు అంతా మళ్ళీ ఎక్కువైపోతాయి అనమాట. సో పింపుల్స్ ఉండే వాళ్ళు అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకుంటే ఫేషియల్ హెయిర్ ఒక వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ దీనివల్ల మాత్రమే మనకి హెయిర్ అనేది పెరగకుండా ఉండిద్ది, ఎంత అయితే ఉందో అంతవరకే ఉంటుంది అనమాట. ఇంకా ఏవి యూజ్ చేసినా మనకి ఉన్న హెయిర్ కూడా ఇంకా ఎక్కువైపోయిద్ది. ఇదైతేనే సేఫెస్ట్.
ప్లీజ్ థింగ్ అనమాట. ఫేషియల్ హెయిర్ రిమూవ్ ఇలా చేయడానికి నేనైతే మంత్లో 2 times యూస్ చేస్తాను. అది ఎప్పుడనేది నా చేతిలో కూడా లేదు. మంత్లో 2 times మాత్రమే చేసుకుంటున్నా. అది కూడా రీసెంట్గానే చేస్తున్నా. బికాజ్ వీడియోస్లో బాగా కనిపించాలి ఫేస్, అంటే నేను ఎలాగో మేకప్ వేసుకోను, అట్లీస్ట్ స్కిన్ కేర్ చేసుకోవడం మంచిది కదా అని చెప్పేసి సో మొత్తం హెయిర్ రిమూవ్ అయితే చేసేసాను. అండ్ వన్స్ రిమూవ్ చేసిన తర్వాత అరే చెప్పడం మర్చిపోయా, వన్స్ రిమూవ్ చేసే ముందు అలోవెరా జెల్ కానీ సీరం కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఆ తర్వాతే రిమూవ్ చేయాలి, లేదంటే స్కిన్ కోసుకొని పోయిద్ది. ఆ తర్వాత నేను బ్లూబెర్రీస్ది ఒక ఫేషియల్ కిట్ ఒకటి వాడతానమాట. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది. సో పర్పుల్ కలర్ ఎప్పుడైనా స్కిన్ని కొంచెం బ్రైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది 5 step ఉంటుంది. తర్వాత క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, క్రీము, ఫేషియల్, ఇట్లా 5 steps ఉంటాయి అనమాట. నీట్గా వాటి మీద రాసి ఉండిద్ది. ఆ ప్రోడక్ట్ కూడా నేను ట్యాగ్ చేస్తా. ఇఫ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ తీసుకోండి అంతే. ఎవరైనా సరే ఇవి యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం పింపుల్స్ ఉండే వాళ్ళు అవాయిడ్ చేయండి, ఓకే. అండ్ ఆఫ్టర్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఒక మంత్లో అంటే మాత్రం 20 daysకి ఒకసారి ట్రై చేయొచ్చు, అంతకు ముందే చేయకూడదు అనమాట. వన్స్ యూజ్ చేసిన ఇది మొత్తం చేసుకున్న తర్వాత ఒక్కరోజైనా సరే ఫేస్ మీద మనం ఉత్తి నీళ్ళతో కడుక్కోవడమే కానీ సబ్బు పెట్టుకోవడం కానీ లేదంటే ఫేస్ వాష్ చేయడం కానీ ఫేస్ వాష్ తోటి క్లెన్స్ చేసుకోవడం కానీ ఉండొద్దు. 1 day తర్వాత చేసుకోవచ్చు. సో ఇంకా నేను మరుసటి రోజు వెళ్తాను కదా, అందుకని ముందు రోజే ఇది చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫేస్ కొంచెం గ్లోగా కనబడిద్ది అని. ఇంకా అక్కడికి వెళ్తే ట్యాన్ అయిద్దో లేదో తెలియదు నాకు కూడా. సో ఇదైతే వాడుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 1000 rupees అయినా మనం ఒక మంత్లో స్కిన్ కేర్కి పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకు కూడా ఈ మధ్య. ఎందుకంటే కొంచెం నీట్గా కనిపిస్తాము అని చెప్పేసి. నా ఫేషియల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా బట్టలు అన్నీ తీసి పెట్టుకున్నాను కదా, వాటన్నిటిని తీసుకొని మొత్తం ఒక చోట తీసుకున్నాను. వీటిలో ఇంకా స్కిన్ కేర్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నా, అది కూడా అందులో పెట్టేసుకుంటాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్లు అవి మేబీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి గాలాడదేమోనని ఒక మినీ ఫ్యాన్ తీసుకున్నా. ఇంకా అందరిని నేనే కొంచెం ముందుండి మాట్లాడాలి కాబట్టి ఇబ్బంది పడతారేమోనని ఫ్యాన్ ఈ విసనకర్రలు గాలికే కదా మెయిన్ ఇబ్బంది, అందుకని తీసుకున్నాను. అవసరమైతే ఇస్తాను, లేదంటే నా దగ్గరే ఉంటాయి. ఇంకా బట్టలు అన్నీ ప్యాక్ చేసుకొని అయిపోయింది. అండ్ సేవలకి ఏమైనా నాకు తెలిసి చాలామంది ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు. బట్ మేమేంటి అంటే మా సైడ్ సేవకు పంపించే వాళ్ళు ఒక ఆయన తెలుసు అనమాట. ఆయనతో మాట్లాడి మమ్మల్ని కూడా పంపించండి అని గ్రూప్ ఫామ్ చేసుకొని తనకి ఇచ్చాము మొత్తం ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ. సో తను పంపిస్తున్నారు అంతే, అంతకుమించి నాకు డీటెయిల్స్ తెలియదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకు సెల్ఫీ స్టిక్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది వీడియోస్ కోసం. ఇంకా కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నా, స్కిన్ కేర్ అయిపోయింది. ఇంకేముంది, మొత్తం సర్దేసుకున్న తర్వాత హ్యాపీగా ఇంకా నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేచేసి రెడీ అయ్యి ఇంకెళ్ళిపోతాం. మా జర్నీ స్టార్ట్ అయిపోద్ది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ కుదిరితే పెడతా, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు చెప్తాను, ఓకేనా. అయితే నాకు విషయం చెప్పండి, శ్రీశైలంలో మనం చూడగలిగే ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నేను అవన్నీ చూడడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ, టాటా.